హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో అబ్జెక్షన్స్ ఎలా రేజ్ చేయాలనేదైతే నేను చెప్తానండి. మీరు క్లియర్‌గా వీడియో మొత్తాన్నయితే స్కిప్ చేయకుండా చూడండి. 29థ్ రోజు మనకు తెలుగులో 2 బిట్లయితే అబ్జెక్షన్ రేజ్ చేయడానికైతే ఉన్నాయి. ఒకటి మనకి గుణంది ఉంది కదండీ! ఒకటి ఆ బిట్ దండి గదా! ఆ బిట్ ఒకటి మనకి మెథడాలజీలో ఒక బిట్ అయితే ఉంది. ఆ బిట్‌నయితే మనం ఎలా అబ్జెక్షన్ రైజ్ చేయాలనేది చూడండి. ప్రతి ఒక్కరైతే 29థ్ రోజు రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. ఈరోజే లాస్ట్ డేట్ ఉందండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్‌కైతే తప్పకుండా 29థ్ రోజు చేసిన వాళ్ళకి రైజ్ అయితే చేయండి. మనకి ఈ 2 క్వెషన్‌లకి మనకి ఆప్షన్స్ అయితే తప్పివ్వడం అయితే జరిగింది. అది నేనెలా రేజ్ చేస్తున్నానో మీరు కూడా అలానే రేజ్ అయితే చేయండి. నేనిప్పుడు చూయిస్తాను ఎలా రేజ్ చేయాలనేది. మీరు తప్పకుండా చేయండి. మనకైతే 1 మార్క్ అయితే వస్తదండి. రెండిటికి మార్క్స్ ఇస్తే. అందుకే ఇంత ఎక్కువ మంది రేజ్ చేస్తే మనకి మార్క్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే రేజ్ అయితే చేయండి. ఇప్పుడు మనము వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఇలాగ ఇంటర్ఫేస్ అయితే వస్తది కదండీ! ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్నయితే క్లిక్ చేయండి. సర్వీస్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్, పేమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! అబ్జెక్షన్ ఎంట్రీ అనే దాన్ని క్లిక్ చేయండి. అబ్జెక్షన్ ఎంట్రీ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి పోస్ట్, ఎగ్జాము, షిఫ్ట్ అని ఇచ్చారు. ఇక్కడ క్వెషన్ ఐడీ అనేది ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఇన్ కీ అని ఇచ్చారు. ఆబ్జెక్షన్ టైప్ అనేది ఇచ్చారు కదా! ఇక్కడ చూడండి ఎగ్జామ్ సెషన్ ఇక్కడ మీరు దీన్నైతే క్లిక్ చేయండి ఇక్కడ. క్లిక్ చేస్తే మీకిక్కడ ఏ సెషన్‌లో రాసారు అనేదైతే ఇస్తారు చూడండి. ఇక్కడ మనం రాసింది ఎస్ఏ లాంగ్వేజ్ అనేది తెలుగు 29థ్ రోజైతే మీరు రాసారు గదండీ! అది ఇది క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్వెషన్ నంబర్ ఐడీ అడుగుతున్నారు. ఇక్కడ క్వెషన్ ఐడీ నంబర్ చూడండి 392266 లాస్ట్‌లో 333 అనైతే ఉంటదండి. మీరు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు వస్తది. దేనికి అబ్జెక్షన్ చేయాలి అనేది. ఇక్కడ చూడండి. ఇది చూడండి. 29 39 22 66 21 333 ఇది దండి ఉంది కదండీ! సంబంధించినది. ఈ క్వెషన్‌కైతే అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాము. ఇక్కడ ఆన్సర్ ఈజ్ 3 అనైతే ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఈజ్ మనకి 3 అనేది ఇచ్చారు గదా! ఇక్కడ మనం ఏమైతే చేయడానికి లేదండి. ఇక్కడ మనం ఇక్కడ చూడండి. ఇక్కడ అబ్జెక్షన్ టైప్ మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇన్‌కరెక్ట్ ఆహ్, క్వెషన్ అని ఇచ్చారు. ఆల్ ఆప్షన్స్ ఇన్‌కరెక్ట్, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సరు, ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి ట్రాన్స్‌లేషన్ ఎర్రర్, ఔట్ ఆఫ్ సిలబస్ అని ఇచ్చారు గదా! ఇక్కడ చూడండి. ఇన్‌కరెక్ట్ ఆన్సర్ ఇన్‌కరెక్ట్ కాదండి. ఇన్‌కరెక్ట్ ఇక్కడ ఇన్‌కరెక్ట్ ఆన్సర్ కీ అనైతే పెట్టండి. మీకు ఆడ కరెక్ట్‌గా అయితే ఆన్సర్ ఇయ్యలేదు కాబట్టి ఇన్‌కరెక్ట్ ఆన్సర్ కీ అనైతే పెట్టండి. నెక్స్ట్ ఇట్లా స్క్రోల్ చేయండి. క్యాండిడేట్ ఆన్సర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారు దాంట్లో మనకి దండి అని ఫస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారు గదండీ! ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎక్స్‌ప్లనేషన్ ఇన్ ద రెఫరెన్స్ రిమార్క్ అనైతే ఇచ్చారు. ఇక్కడ మీరు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే ఇక్కడ ఇన్‌కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు గదా! ఇన్‌కరెక్ట్ ఆన్సర్ అని పెట్టండి. ఇన్‌కరెక్ట్ ఆన్సర్ అనైతే పెట్టండి. ఇక్కడ చూడండి ఇది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ క్వెషన్ మనము యాడ్ చేయాలి గదండీ! నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ క్వెషన్ మనం అబ్జెక్షన్ చేయాలంటే ఇక్కడ 29థ్ ఎస్సేనే గదండీ! ఇక్కడ చూడండి. వచ్చింది.
ఇక్కడ మనకు క్వెషన్ నంబర్ ఐడీ అయితే చూయించట్లేదు. మళ్ళీ మనం ఒకసారి అయితే బ్యాక్ అయితే ఎళ్ళిపోదామండి. ఇక్కడ మనము ఫస్ట్ ఒకసారి ఒక్కటే అబ్జెక్షన్ రేజ్ చేయాల్సయితే ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఎస్ఏ తెలుగు అని మళ్ళీ ఇయ్యండి. ఇందాకటిది సబ్మిట్ అయితే కొట్టలేదండి. అందుకని మళ్ళీ అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ఆన్సర్ అయితే 3 అనేది వచ్చింది. మన ఇన్‌కరెక్ట్. ఇన్‌కరెక్ట్ ఆన్సర్ కీ అనేది ఇయ్యాలి. మనం అనుకుంటున్న ఆన్సర్ ఏంటి ఫస్ట్. ఇన్‌కరెక్ట్ ఆన్సర్ అని ఇవ్వాలి. ఇక్కడ చూడండి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి మీరు. మీకు సబ్మిట్ అయితే అయిపోతది. సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ అని వచ్చింది కదా! ఓకే అని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్‌కి అయితే వెళ్ళండి. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేస్తే ఇప్పుడు వస్తదనుకుంటా. క్వెషన్ ఐడీ అయితే రావట్లేదు. ఇప్పుడు చూడండి మీరు మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి. మళ్ళీ ఆప్షన్ ఎంట్రీ అని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇంకో క్వెషన్ అయితే రైజ్ చేయాలనుకుంటున్నారు కదా! ఇప్పుడు 29థ్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఐడీ చూడండి. ఈ ఐడీ ఏదంటే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. నంబర్స్ అనేది ఇక్కడ కింద ఐకాన్ ఉంది కదా! ఇట్లా క్లిక్ చేస్తే నంబర్ స్క్రోల్ అవుతుంటది. మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చండి. 378 బిట్ అండి ఇది ఉపవాచకంలో. ఇది చూడండి 78 39226621 అనే బిట్ అయితే మనకి రాంగ్ అయితే ఉంది. ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఇచ్చారు కదా! మనకి రియల్ ఆన్సర్ అనేది 2 వాళ్ళే చూయిస్తున్నారు. ఇక్కడ చూడండి అబ్జెక్షన్ అనేది ఇక్కడ ఇన్‌కరెక్ట్ ఆన్సర్ కీ అనేది ఇయ్యాలి. ఇక్కడ మనకి ఇన్‌కరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఇన్‌కరెక్ట్ ఆన్సర్ కీ అనేది పెట్టండి. ఇలాగా మీరు ఇక్కడ ఇద్దరు స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు అనుకుంటున్న ఆప్షన్ ఏంటంటే 8 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్‌లో అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇన్‌కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టండి. ఇప్పుడు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు అబ్జెక్షన్ రిపోర్ట్‌కి అయితే వెళ్ళండి. అబ్జెక్షన్ రిపోర్ట్‌కి వెళ్తే మీరు చూడండి ఇక్కడ ఎన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేశారనేది మీకు చూపిస్తది. ఇన్‌కరెక్ట్ ఆన్సర్ అని చేశారు. ఇక్కడ చూడండి ఇన్‌కరెక్ట్ ఆన్సర్ కీ అని ఇచ్చారు. ఇక్కడ ఈ 2 నంబర్‌లు మనకి చూయించడం అయితే జరుగుతది వాళ్ళకి. అందుకని ప్రతి ఒక్కరైతే మీరైతే దీనికైతే అబ్జెక్షన్స్ అయితే రేజ్ అయితే చేయండండి. థ్యాంక్ యూ అండి. మీ లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే తప్పకుండా అయితే షేర్ అయితే చేయండి. ఈరోజే లాస్ట్ డేట్ అండి. మనకు ఒక మార్క్ అయితే వస్తుంది. రెండిటికి ఇస్తే ఎంత ఎక్కువ మంది చేస్తే వాళ్ళకి అంత మనకి మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు చేసిన తర్వాత మేము చేసాము అబ్జెక్షన్ అని మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే పెట్టాలండి తప్పకుండా.